సరిపోయావు నువ్వే. లోగో వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో నెల్లూరు రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, శాసనసభ్యులు సేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం పనులు మనం చేస్తున్నామో అవన్నీ కూడా తెలియజేయాల్సిన పరిస్థితి కూడా నాయకుల మీద కూడా ఉందని మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మే 27, మే 28 తారీఖుల్లో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో వారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 27, 28 వచ్చి ప్రతి క్లస్టర్ వైజ్ కూడా ఈ మహానాడు కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా గ్రామాలకు సంబంధించి ఈ పక్కనున్న గ్రామాలన్నీ కూడా క్లస్టర్ కాబట్టి వీరందరికి కూడా మే 27, మే 28 మనకు సౌత్మోపూర్కి సంబంధించిన కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లు, ప్రతి క్లస్టర్కి కూడా కళ్యాణ మండపము ఏదైతే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం ప్రతి క్లస్టర్లో కూడా అన్ని ఏర్పాట్లు, అన్ని వసతులు చేయడం జరిగింది. మొత్తం కింద కుటుంబ సాధికార కమిటీ సభ్యుల కాడి నుంచి, కేఎస్ఎస్ సభ్యుల కాడి నుంచి బూత్ కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా జిల్లా కమిటీలో ఉన్నవారు, రాష్ట్ర స్థాయి కమిటీలో ఉన్నవారు, డివిజన్ కమిటీలో ఉన్నవారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. కాబట్టి వారందరినీ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మిగతా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని వారందరినీ పిలిచి ఈ మహానాడుని మే 27, మే 28 జరుగుతున్న మహానాడుని విజయవంతం చేసిందిగా ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా మేమందరం కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం.